మసాలా రవ్వ ఇడ్లీ ఎంతో ప్రత్యేకమైన కర్ణాటక వారి స్పెషల్ ఫుడ్లో దీనికి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మసాలా ఇడ్లీ, వెజిటబుల్ సాగు. మరి మనము ఈరోజు మసాలా ఇడ్లీ, వెజిటబుల్ సాగు ఎలా ఉంటుందో మీకు రుచి చూపించబోతున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మనం మసాలా ఇడ్లీ, వెజిటబుల్ సాగు చేసుకోబోతున్నామండి. మరి మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒకసారి. చాలా సులభంగా అయిపోయే టిఫిన్ ఇది. చూడండి, రవ్వ, ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. కొంచెం క్యారెట్ తురుముకొని దీంట్లో కాస్త ఉప్పు వేసి పెట్టినాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఉప్పు ఎందుకు వేస్తాం, నీళ్ళు అంతా వదిలేస్తుంది. ఎందుకు నీళ్ళు వదలాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న అల్లం ముక్కను సన్నగా తరుక్కున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, తిరువాతకి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 కప్పు పెరుగు తీసుకొని 1 కప్పు నీళ్ళు వేసి, నేను ఇది రాత్రి తీసి పెట్టుకున్నాను. పుల్లగా అవుతే చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. అందుకోసం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో, ఈ రవ్వ వచ్చేసి బాంబే రవ్వ. చూడండి గ్లాసు, ఇదే గ్లాస్ తోటి నేను 1 గ్లాస్ పెరుగు తీసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసి చిలికి పెట్టుకున్నాను మజ్జిగలాగా. ఇవి మసాలా ఇడ్లీకి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం మసాలా ఇడ్లీకి. చూడండి, నేను ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, జీడిపప్పు, ఇవి కొంచెం వేగంగానే కొంచెం సేపు అట్లా వేగంగానే పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకండి సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర లాస్ట్లో డెకరేషన్ చేద్దాము. రవ్వ వేసేసుకొని, రవ్వ ఎప్పుడు కూడా ఎక్కువ అంటే వాసన వచ్చి మనం ఉప్మాకి ఎంచుకుంటాం చూసినారా, అట్లా వేగకూడదు. ఎందుకు అట్లా వేగకూడదు అంటే, మీకు రవ్వ ఎక్కువ వేగే కొద్దీ నీళ్ళ అవసరం ఎక్కువ అవుతుంది. జస్ట్ అట్లా పట్టుకుంటే వెచ్చగా ఉండాలి, అంతవరకే వేయించుకోవాలి. ఒకసారి ఇవన్నీ కలపడానికి మనం, ఇది ఒక మంచి టిప్ రవ్వ ఇడ్లీ బాగా రావడానికి. ఎక్కువ ఉప్మా రవ్వకు వాసన వచ్చే వరకు, ఉప్మాకి వాసన వచ్చే వరకు వేయిస్తాం. అలా వేయిస్తే మాత్రం నీళ్ళు ఎక్కువ పడతాయి రవ్వ ఇడ్లీకి. అట్లా మనం చేయకూడదు. లాస్ట్లో ఏం చేస్తానంటే, నేను 1 నిమిషం ఆగండి చెప్తాను. నేను చెప్పాను కదా, మనం క్యారెట్లో ఉప్పు వేసుకున్నామని. చూస్తే మీకు నీళ్ళు పిండితే నీళ్ళు వస్తున్నాయి కదా, చూడండి. ఎందుకు నీళ్లు పిండాలా అంటే, కలర్ మారిపోతుంది నీళ్ళు పిండకపోతే. రెడ్గా వచ్చేస్తుంది, క్యారెట్ కలర్లో వస్తుంది. చూడండి, ఇంకా మీకు ఎంత క్యారెట్ కావాలంటే అంత క్యారెట్ వేసుకొని ఒక్కసారి అట్లా కలబెట్టేసి, జస్ట్ ఆ క్యారెట్ అంతా రవ్వలో కలిసిపోయే వరకు కలబెట్టేసి, ఇంకా చిటపట సౌండ్ రాకముందే మనం ఏం చేయాలా, ఆపేసి దీన్ని చల్లారించుకున్న తర్వాత మనం చెప్పిన మజ్జిగ వేసుకోవాలి. చూద్దాం. వెజిటబుల్ సాగుకు కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. పప్పులు,
ఒక చిన్న లవంగ, యాలకుబుడ్డ, చెక్క, కొబ్బరి, పచ్చిమిరపకాయలు. నేను ఆలు క్యారెట్ ఉడకబెట్టేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసి ఆలు క్యారెట్ ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మనకి వెజిటబుల్ సాగుకు కావలసిన పదార్థాలు. చూడండి, రవ్వ చల్లారిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మజ్జిగ కొలిచి చూపిస్తాను మీకు. మనం ఒక రవ్వ తీసుకున్నాము. రెండు గ్లాసుల మజ్జిగ. నేను ఒక గ్లాస్ పెరుగు, ఒక గ్లాస్ నీళ్ళు మజ్జిగ చిలికి రాత్రే పెట్టేసాను. పుల్లగా అవుతుంది. మీరు ఒకసారి గమనిస్తే ఇది నీళ్ళగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక 10 నిమిషాలు మనకి నానాల. బాగా 10 నిమిషాలు బాగా నానిన తర్వాత చూద్దాము. అంతలోకి నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను. మరి 10 నిమిషాలు అయిపోయింది. నేను మీకు రవ్వ ఎట్లా నానిందో చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఒకసారి. పొయ్యి పైన నేను ఇడ్లీకి నీళ్ళు పెట్టుకొని వేడి చేస్తున్నాను. ప్లేట్లకు కూడా నెయ్యి రాసుకొని తర్వాత మీకు ఇది తీసి చూపిస్తాను. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత చూడండి. అంతా కలిపేలోపు మనకి గట్టిగా అయిపోతుంది. గట్టిగా అంటే కొంచెం ఇట్లా అడుగున ఉండిపోయి ఉంటుంది కదా, కలబెట్టి అడుగున ఉండేదంతా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని చూసుకొని మనకి ఇంకా ఏమి కొంచెం ఏమన్నా నీళ్ళగా వేసుకోవాలన్నా మీరు ఇంకా కొంచెం గట్టిగా అనుకోండి. ఇంకా కాసేపు మూత పెట్టేసి ఉంచితే అది గట్టిగా అయిపోతుంది. రవ్వ కదా, నీళ్ళని పీల్చుకుంటుంది. నాకైతే సరిపోయిన కన్సిస్టెన్సీలోనే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం సోడా పొడి పుల్లని మజ్జిగ వేస్తే అంత అవసరం పడదు. ఇంకా మనకు తగినట్టు ఉప్పు. చూడండి, ప్లేట్లకు నెయ్యి రాసేసుకొని ఒక ప్లేట్లో జీడిపప్పు పెట్టుకున్నాను, ఇంకొక ప్లేట్లో క్యారెట్ పెట్టుకున్నాను, ఇంకొక ప్లేట్లో కొత్తిమీర క్యారెట్ తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికిద్దాం. చట్నీ అయిపోయిందండి. చట్నీకి తిరువాత వేసుకున్నా. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది. తీసి మీకు చూపిస్తాను. బాగా కలబెట్టేస్తామండి. నేను మీకు చూపించిన మొత్తం పప్పులు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగ, యాలకబుడ్డ, ఉల్లగడ్డ, క్యారెట్ ఉడకబెట్టినది అంతా పేస్ట్ వేసి తిరువాత వేసినాను. మామూలుగా అయితే వెజిటబుల్స్ ముక్కలుగా ఉంటే బాగుంటుంది. నేనైతే పిల్లలు ఇంట్లో తినరని అన్నీ మిక్సీకి వేసినాను.
మీరు కావాలంటే ఉడకబెట్టినవి తిరువాతలో వేసి తర్వాత పప్పుల చట్నీ వేసుకోవచ్చు. నాకు ఇది ఐడియా ఎట్లా వచ్చిందంటే, మాకు హోటల్లో కడపలో అంటే ఉడిపి వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు. ఆ హోటల్స్లో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ చట్నీ ఇస్తారు. నేను ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు. వాళ్ళైతే ముక్కలు ముక్కలుగా ఉల్లగడ్డలు, క్యారెట్లు అన్నీ కలిసి ఉంటాయి. కాకపోతే నేను పిల్లలు తినరు అన్నట్టు అన్నీ కలిపి వేసేసినాను. చూడండి, నేను ఒక్కొక్క ఇడ్లీ చేసి చూపిస్తాను. ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క ఇడ్లీ తీసి చూపిస్తాను నేను. మనం దాంట్లో జీడిపప్పు పెట్టినాము. దీంట్లో క్యారెట్, దీంట్లో కొత్తిమీర, చూడండి ఒక ట్రేలో మనం క్యారెట్ వేసుకున్నాం, ఒకటి వచ్చేసి జీడిపప్పు, ఒకటి కొత్తిమీర, క్యారెట్ తురుము వేసినాను. ఈ చట్నీ ఇప్పుడు చేసినాను కదా మీ ముందర, ఇది కూడా చేశాను. కాకపోతే ఈ వీడియో మనం పొంగలి వీడియోలో ఈ చట్నీ ఎలా చేయాలో చెప్పాను కదా. శనక్కాయ విత్తనాలు, పల్లీలు, వేరుశనగలు వేసి చేసేది కావాలంటే పొంగల్ వీడియోలో చూడండి. ఇది వెజిటబుల్ సాగు, అద్భుతమైన అత్యంత రుచికరమైన మసాలా రవ్వ ఇడ్లీ. మసాలా రవ్వ ఇడ్లీ మనం ఇప్పుడు దీన్ని తుంచి చూపిస్తాను మీకు. ఎంత పూల్ ఉంటుందంటే చూడండి, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు. చూడండి ఒకసారి. బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా మసాలా ఇడ్లీ చేసుకొని నేను చెప్పిన వెజిటబుల్ సాగు చేసుకోండి. వెజిటబుల్స్ మీకు అట్లాగే ఉంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటే బాగుంటుంది అంటే మీరు వెజిటబుల్స్ అలాగే పెట్టుకోవచ్చు, లేదంటే నేను చెప్పినట్లయినా చేయొచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లాగొచ్చిందో నాకు కూడా కామెంట్లలో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే, సపోజ్ ఈ రవ్వ కొంచెం నీళ్ళగా ఉందనుకోండి, నేనేం చేస్తాను, రవ్వ సరుకులు తెచ్చుకోగానే నేను వేయించి పెట్టుకుంటాను. ఒకవేళ మీకు కలిపినప్పుడు నీళ్ళగా అయితే ఆ వేయించిన రవ్వని దాంట్లో కలిపి ఇంకొక 10 నిమిషాలు నానబెట్టారంటే రవ్వ కరెక్ట్గా ఇడ్లీ బ్యాటర్కి సంబంధించినట్టు వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లలో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.